నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి తక్కువ వయసులో యంగ్ ఏజ్ లో వస్తున్న గుండె జబ్బులకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, చికిత్సా విధానాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు. డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. తక్కువ వయసులో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగానే చూస్తున్నాం. 12 ఏళ్ళు, 21 ఏళ్ళు, 25 ఏళ్ళు ఈ వయసు వాళ్ళు ఎక్కువగా గుండె జబ్బులకు గురవుతున్నారు. అప్పటిదాకా జిమ్ చేస్తూనో, అప్పటిదాకా డాన్స్ చేస్తూనో, లేదంటే ఏ పెళ్లి వేడుకలోనో వెళ్ళి ఒక గిఫ్ట్ ఇస్తూనో ఇట్లా అప్పటికప్పుడు కుప్పకూలిపోయి వెంటనే ప్రాణాలు వదలటం. ఎందుకని, కారణం ఏమై ఉంటుంది? మీరు చెప్పిన మెయిన్ ఈ ఈవెంట్స్ని సడన్ కార్డియాక్ డెత్స్ అంటారు, ఆర్ సడన్ కార్డియాక్ ఈవెంట్స్, సడన్ కార్డియాక్ ఎమర్జెన్సీస్. సో సడన్ కార్డియాక్ డెత్ అంటే సడన్గా ఒకే చోట కుప్పకూలిపోవడం, సర్క్యులేటరీ అరెస్ట్ అవ్వడం, అంటే బాడీలో బీపీ తగ్గిపోయి సడన్గా కొలాప్స్ అవ్వడం. సో దీనికి ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి రీజన్ హార్ట్ స్ట్రోక్, అంటే మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్. సో మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఒక్కోసారి బీపీ డ్రాప్ అయిపోయి సడన్గా దే మే కొలాప్స్. అండ్ ఒక్కోసారి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంతమందిలో సడన్గా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వస్తుంది, లైక్ వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ జరిగి కూడా వాళ్ళు బీపీ మెయింటైన్ చేయలేక సడన్గా క్రాష్ అవుతారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు జనరల్గా మనము ఆ టైంలో కనుక ఎవరికైనా సిపిఆర్ కానీ ఏదైనా చేసే అవకాశం ఉంటే సిపిఆర్ చేసి అండ్ నియర్ బై హాస్పిటల్కి రీచ్ అవుతే కనుక మనం పేషెంట్ని రిససిటేట్ చేసి కాపాడొచ్చు. బట్ సడన్ కార్డియాక్ డెత్స్లో అదర్ దెన్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ వేరే అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి, లైక్ కార్డియోమైపతీస్ అంటాం, హైపర్ట్రోపిక్ కార్డియోమైపతీస్, అరిథమోజెనిక్ కార్డియోమైపతీస్. ఇవి మెయిన్గా హార్ట్ మజిల్ని అఫెక్ట్ చేస్తాయి. అఫెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా సడన్గా నిద్రలో చనిపోవడము, స్ట్రోక్స్ వచ్చి అండ్ హార్ట్ రేట్స్ ఎక్కువ వచ్చినప్పుడు సడన్గా క్రాష్ అవ్వడం జరుగుతుంది. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెయిన్ రీజన్స్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఇస్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్. సో జనరల్గా ప్రీవియస్గా వీ యూస్ టు సీ పేషెంట్స్ విత్ 45-50 ఇయర్స్ దాటితే వాళ్ళకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చేవి. కానీ లాస్ట్ 10 to 15 ఇయర్స్లో మనం గమనిస్తుంది ఏంటంటే నంబర్ అనేది తగ్గింది. నౌ వీఆర్ సీయింగ్ పేషెంట్ విత్ 20 to 30 or 30 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ ఈవెంట్స్ చూస్తున్నాం. సో ఎస్టర్డే ఆల్సో హ్యాడ్ ఎ పేషెంట్, హీ వాస్ 35 years old అండ్ ఆయనకు ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఎటువంటి ముందు బీపీ కానీ షుగర్ కానీ అలాంటి ఏ సమస్యలు లేవు. ఈజ్ జస్ట్ ఐటీ ప్రొఫెషనల్ విత్ రెగ్యులర్ యాక్టివిటీ. సో హీ హ్యాడ్ ఎ మ్యాసివ్ ఎంఐ. సో ఎస్టర్డే నైట్ ఆయనకు యాంజియోగ్రామ్ చేసి ఎమర్జెన్సీగా స్టెంట్ వేయాల్సి వచ్చింది. హీఈస్ జస్ట్ 35 years, ఫ్యామిలీ హిస్టరీ కూడా లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తున్నాము. హీఈస్ డూయింగ్ వెల్. మనం ఫర్దర్గా రీజన్స్ ఏందనేది మనము ఎవాల్యుయేట్ చేయాలి ఆ పేషెంట్కి. అంటే జెనెటిక్ రీజన్సా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, వాట్ కుడ్ బి, ఆర్ ఓన్లీ స్ట్రెస్ ఒకటే కారణమా అనేది మనము ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు మళ్ళీ ఈ సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా మనం మందులు ఇవ్వడము చేస్తే రిపీట్ అవ్వకుండా కాపాడవచ్చు. బట్ డెఫినెట్గా లాస్ట్ 10 yearsలో మనకు ఆ నెంబర్ అనేది తగ్గింది. ఐ మీన్ ఎర్లీ హార్ట్ అటాక్స్ అనేది. దీన్ని మనము సైంటిఫిక్ టర్మినాలజీలో ప్రీమెచ్యూర్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో ప్రీమెచ్యూర్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం. జనరల్గా మేల్స్లో లెస్ దెన్ 55 years అండ్ ఫీమేల్స్లో లెస్ దెన్ 60 years వి టర్మ్ ఇట్ యాజ్ ప్రీమెచ్యూర్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. అండ్ ఇప్పుడు ఇంకా ఎర్లీ ప్రీమెచ్యూర్ కూడా అని అంటున్నాము. ఎస్పెషల్లీ లెస్ దెన్ 45 years వాళ్ళకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎర్లీ ప్రీమెచ్యూర్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అని కూడా లేబుల్ చేస్తున్నాం. ఓకే, అంటే 40 అంటే 20 yearsలో కూడా కొన్ని కేసెస్ మనం చూస్తున్నాం, రేర్ కాకపోతే అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ని మనం టచ్ చేసే ముందుగా మీరు ఇందాక చెప్పినట్టుగా బీపీ సడన్గా డౌన్ అయిపోవడం ఎందువల్ల ఉంటుందంటారు? అలా బీపీ సడన్గా డౌన్ అయిపోవడం, కొంతమందిలో హై బీపీ ఉంటుంది, కొంతమందిలో లో బీపీతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ని వాళ్ళ ఫుడ్లో కొంచెం ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అంటే అలాంటి పేషెంట్కి ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా, ఏంటి రీజన్? మనం ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మెయిన్గా ఎప్పుడైతే మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వస్తుందో గుండెలోని మెయిన్ రక్తనాళం, మోస్ట్లీ ఎల్ఏడి అంటాము. సో ఆ రక్తనాళము 100% బ్లాక్ అయినప్పుడు సడన్గా మన గుండె అనేది
బ్లడ్ సప్లై ఆడదన్నమాట గుండెకి. ఎప్పుడైతే గుండెకి బ్లడ్ సప్లై ఆడదో గుండె పంపింగ్ అనేది తగ్గిపోతుంది. సో హార్ట్ ఈజ్ లైక్ ఏ పంప్. సో వెన్ ఎవర్ మనకు బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు హార్ట్ ఆటోమేటిక్గా దాని పనితీరు తగ్గిపోతుంది. సో అది ఇట్ కెనాట్ పంప్ అవుట్ ద బ్లడ్. సో ఆటోమేటిక్గా పంప్ చేయనప్పుడు మన బీపీ మెయింటైన్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ దే సడన్లీ కొలాప్స్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయిన్గా హైపోటెన్షన్ ఆర్ కార్డియోజెనిక్ షాక్ వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల. అంటే గుండె పంపింగ్ సడన్గా వీక్ అయ్యి క్రాష్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అని చెప్పాను. ఎప్పుడైతే మీ బ్లడ్ సప్లై అందదో హార్ట్కి, హార్ట్ ఇరిటబుల్ అవుతుంది. ఇరిటబుల్ అంటే మజిల్ అనేది ఇరిటేట్ అయ్యి దాంట్లోంచి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యి అప్పుడు గుండె వేగం 250-300కి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ దే గో ఇన్ టు హై హార్ట్ రేట్స్, వెంట్రికులర్ టాకికార్డియా, ఫిబ్రిలేషన్ అంటాం వాటిని. సో అవి వచ్చినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకొని బీపీ డ్రాప్ అయిపోతుంది. అదే ఇంకొన్ని హార్ట్ అటాక్స్లో లైక్ ఇన్ఫియర్ వాల్ ఎంఐస్ అంటాము. సో వీటిలో ఏంటంటే కండక్షన్ అంటే గుండెలోని కరెంట్ సప్లై చేసే రక్తనాళాలు 100% బ్లాక్ అయినప్పుడు గుండె వేగం తగ్గుతుంది. దట్ ఈస్ అనదర్ పార్ట్. సో హార్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో దే మే ఆల్సో గో ఇన్ టు లో బ్లడ్ ప్రెషర్. సో వన్ థింగ్ ఈజ్ గుండె హార్ట్ రేట్ సడన్గా పెరగడం, అదర్వైజ్ గుండె వేగం బాగా తగ్గడం, దట్ ఈస్ లెస్ దాన్ 40, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటాం. ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది హార్ట్కి. సో దీంతో జనరల్గా బీపీ డ్రాప్ అయ్యి పేషెంట్ మనకు కార్డియాక్ అరెస్ట్తో ప్రజెంట్ అవ్వచ్చు. నాకు మీరు చెప్పినట్టుగా మీ పేషెంట్ గురించి ఒక 30 years ఓల్డ్ యంగ్ సాఫ్ట్వేర్ వాళ్ళలో ఏంటి రీజన్? అంటే స్ట్రెస్ అనేది ప్రధాన కారణంగా కనబడుతుందా? ఇప్పుడు అనేక జబ్బులు మనం చూసుకుంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ముందు వరుసలో నించుంటోంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటినీ, ఫ్యామిలీ హిస్టరీని కూడా తర్వాత చూస్తున్నారు డాక్టర్స్. వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనేది ముందుగా అడుగుతున్నారు. సో అది ఎంతవరకు కారణం అవుతుంది? సో ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఇట్స్ స్ట్రెస్ ఈజ్ లైక్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా. సో స్ట్రెస్ లేని జాబ్ అయితే ఏది లేదు యాజ్ ఆఫ్ నౌ, మీకు కూడా తెలుసు అది. సో ఎవ్రీ ఆక్యుపేషన్ హ్యాస్ స్ట్రెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ బికాస్ everybody is at their levels are competitively working. సో స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ కాంపిటేటివ్ వరల్డ్. బట్ ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి. లైక్ డూయింగ్ యాక్టివిటీస్ లైక్ యోగా, లైక్ ప్రాణాయామం. ఇంకోటి యోగా ప్రాణాయామం చేసినప్పుడు బాడీలోని హార్మోన్ లెవెల్స్ కానీ సింపథెటిక్ యాక్టివిటీ తగ్గుతుంది. అండ్ డైలీ అట్లీస్ట్ 1/2 hour to 1 hour వాకింగ్ చేయడము, ఫ్యామిలీతో గడపడము, ఇవన్నీ చేసినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ని మనము వాట్ యూ కాల్ నెగోషియేట్ చేసి బ్యాలెన్స్ అవుట్ చేయొచ్చు. స్ట్రెస్ని మనం తగ్గించుకోవచ్చు, బట్ దాన్ని నెగోషియేట్ చేసి ఆపోజిట్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునే విధానాన్ని అలవర్చుకోవాలి. సో స్ట్రెస్ లేకుండా అయితే ఏ జాబ్ అయితే ఉండదండి ఈ కాలంలో. మనం వీ కాంట్ ఆస్క్ ద పేషెంట్ టు లీవ్ దేర్ జాబ్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే తప్ప. బట్ దానికి అనుగుణంగా దాన్ని ఎలా కాంబాట్ చేయాలనేది మనము వాట్ యూ కాల్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. అలాగే అదర్ దాన్ స్ట్రెస్, మనం ఎప్పుడైనా యంగ్ పేషెంట్, ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ పేషెంట్ మన దగ్గరకు వస్తాడు. సో మొట్టమొదటిగా రొటీన్ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటని అడుగుతాం. లైక్ ఆయన బ్లడ్ ప్రెషర్ ఉందా, డయాబెటీస్ ఉందా, అండ్ ఊబకాయం అంటే ఫెటాల్ ఆయన ఒబెసిటీ ఉందా, అండ్ ఇంకొకటి ఇంతకుముందు అధిక కొలెస్ట్రాల్ ఏమైనా ఉందా. ఫస్ట్ ఈ స్క్రీన్ అవుట్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ కూడా అడుగుతాం. ఇఫ్ ఎట్ ఆల్ హీఈస్ ఎ స్మోకర్, డెఫినెట్లీ స్మోకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ కాజింగ్ దిస్ ప్రిమెచ్యూర్ కోరనరీ ఆర్టరీ డిసీజ్. సో స్మోకింగ్ వల్ల డెఫినెట్గా యంగ్ పేషెంట్స్లో మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో స్మోకింగ్ డెఫినెట్గా ఈజ్ ఎ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్డ్ మాదక ద్రవ్యాలు కూడా వాడుతున్నారు, కోకెయిన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాటి వల్ల ఈవెన్ బియాండ్ స్మోకింగ్ అయిపోయింది. సో దే గెట్ అడిక్టెడ్ టు దట్. అండ్ వాటి వల్ల ఇంకా యంగ్ ఏజ్లోనే హై బ్లడ్ ప్రెషర్ రావడము, హార్ట్ ఫెయిల్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి రోజు ఎక్సర్సైజ్, యోగాని ఎలాగైతే వాళ్ళ లైఫ్లో భాగం చేసుకొని ఒక 1/2 hour 1 hour కేటాయిస్తున్నారో, నవ్వడం కోసం కూడా ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఒక 5-10 నిమిషాలు పెట్టుకొని నవ్వండి అని చెప్తున్నారంటే మనం ఎంతటి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నామో, ఎలాంటి ఆలోచనలతో మనం ఉంటున్నామో అర్థం చేసుకోవచ్చు. ఏమంటారు? డెఫినెట్లీ. అందుకే మీరు చూస్తుంటారు పార్క్లలో వాటిలో ఇప్పుడు లాఫింగ్ థెరపీస్ అని కూడా స్టార్ట్ అయినాయి. సో డెఫినెట్లీ వేస్ టు వాట్ యూ కాల్ వెంట్ అవుట్ ద స్ట్రెస్. ఏ మెథడ్స్ ఉన్నాయో వాట్ ఎవర్ పాసిబుల్ మెథడ్స్, అన్నీ అందరూ చేయలేరు. సో వాట్ ఎవర్ పాసిబుల్ మెథడ్స్ చేయగలిగితే అలా చేసుకొని వీ షుడ్ వెంట్ అవుట్ అవర్ స్ట్రెస్. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ గురించి అది ఎంతవరకు రీజన్ అంటారు? సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రిమెచ్యూర్ కొరనరీ ఆర్టరీస్లో
అర్బన్ అంటే సిటీలలో ఉండి ఐటీ జాబ్స్ చేసుకుంటూ సిట్టింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి దే ఆర్ వాట్ యూ కాల్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు. అంటే కంటిన్యూస్గా 8 to 10 అవర్స్ ఒకటే సీట్లో కూర్చొని పనిచేయడాన్ని మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము. అండ్ దే ఆర్ నాట్ ఇన్ బిట్వీన్ వాళ్ళు బ్రేక్స్ తీసుకోకపోవడము అలాగే కంటిన్యూ చేయడం వల్ల డెఫినెట్లీ మొట్టమొదటిగా బాడీ ఎప్పుడైతే ఇన్యాక్టివ్ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఊబకాయం వస్తుంది, ఒబెసిటీ. తర్వాత వెన్ ఎవర్ యువర్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్ డెఫినెట్గా బ్లడ్ వాస్కులేచర్లో ఇన్ఫ్లమేషన్, ఒబెసిటీ వల్ల ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, అంటే వాపు వస్తుంది, ఆ రక్తనాళాలలో ఎండోథీలియం అనే డిస్ఫంక్షన్ ఏర్పడుతుంది, దాంతో హై బ్లడ్ ప్రెషర్కి కారణం అవుతుంది. సో ఎప్పుడైతే ఒబెసిటీ అండ్ హై బ్లడ్ ప్రెషర్తో పాటు స్లోగా డయాబెటీస్ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా ఇట్ మే కాస్ట్ టు వాట్ యు కాల్ సెడెంటరీ లైఫ్ స్టైల్, హార్ట్ అటాక్ రీజన్ ఇవన్నీ కూడా. దాంతోపాటు స్లోగా వీళ్ళు ఎప్పుడైతే ఉబకాయం వస్తుందో అంటే లావ్ అయిపోతారో దే స్లోలీ గెట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్లీప్ యాప్నియా కూడా కొంతమందిలో, అంటే గురక జబ్బు అంటాం. సో వాటితో కూడా బ్లడ్ ప్రెషరు, వాట్ యు కాల్ స్లీప్, డే టైమ్ స్లీపీనెస్ ఇవన్నీ అలవాటు పడి బాడీలో సింపథెటిక్ యాక్టివ్ బాగా పెరిగిపోయి దే మే హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. ఓకే, అంటే పడుకున్నప్పుడు గురక తీయటం అనేది బాగా టైర్డ్ అయిపోయి పడుకున్నారేమో అని అనేవాళ్ళు. కానీ గురక అనేది నిజంగా వాళ్ళు అంతగా అలసిపోయి పడుకుంటేనే గురక వస్తుందా? గురక అనేది మంచిదేనా? గురక అనేది చాలామంది చూస్తుంటాము, గురక పెడుతూ ఉంటారు. ప్రతి పేషెంట్ గురక పెట్టే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుందని కాదు. స్లీప్ యాప్నియా అంటే గురక పెట్టే వాళ్ళలో ఎవరికైతే చోకీ బ్రీతింగ్, అంటే సడన్గా మధ్యరాత్రిలో ఎవరికైతే బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యి సడన్గా మెలకు వస్తుందో, అలా కొంతమందిలోనే రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఎవరికైతే ఆ టెండెన్సీ ఉంటుందో, ఎస్పెషల్లీ ఒబెసిటీ, షార్ట్ నెక్ ఉండే వాళ్ళలో ఏమవుతుంది, మనము నిద్రపోయినప్పుడు ఈ మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ అంటాం, ఈ రెస్పిరేటరీ మజిల్స్ జనరల్గా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఆ పేటెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకోగలం. సో ఎవరికైతే ఈ స్లీప్ యాప్నియా టెండెన్సీ ఉంటుందో ఈ మజిల్స్లో ఫ్యాట్ చేరిపోయి దే లూజ్ దెర్ టోన్, అంటే అవి స్టిఫ్గా ఉండవు. సో అవి కొలాప్స్ అవుతాయి, ఎస్పెషల్లీ టంగ్ కానీ ఫ్యారింజల్ మజిల్స్ కానీ కొలాప్స్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మెయిన్గా నోటి ద్వారా గాలి తీసుకోవడానికి ట్రై చేస్తుంది పడుకున్నప్పుడు, అప్పుడు మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ కొలాప్స్ ఎక్కువ అయినప్పుడు సడన్గా బ్రీత్ అనేది మన లంగ్స్కి చేరదు అనమాట, ఆక్సిజన్ అనేది. అప్పుడు సడన్గా వాళ్ళకు బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయి సడన్గా మెలకు వచ్చేస్తుంది. సో దగ్గుతో, ఆయాసంతో వాళ్ళు లేస్తారు. సో ఇలా లేవడం అనేది ఒకేసారి జరగకపోవచ్చు, మేబీ ఓరే పీరియడ్ ఆఫ్ టైం. కొన్నిసార్లు సమ్ పేషెంట్స్ స్లీప్ స్టడీ చేసినప్పుడు కొన్ని 100 సార్లు ఇలాంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది తెలియకుండా. అండ్ ఇది కంటిన్యూస్గా ఎక్కువైనప్పుడు, సివియర్ స్లీప్ యాప్నియా అయినప్పుడు వాళ్ళకు నైట్ నిద్ర లేకపోవడం వల్ల మార్నింగ్ డే అంతా కూరుకుతూ ఉంటారు, స్లీప్ ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉంటారు, అండ్ ఇన్యాక్టివ్గా ఉంటారు. సో కొన్నిసార్లు వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ దిస్ ప్రాబ్లమ్, సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడము అండ్ వర్క్లో నిద్రపోవడం, వర్క్ ఇన్ఎఫిషియన్సీ జరుగుతుంది. సో బట్ అది సోషల్ అండ్ ఫైనాన్షియల్గా దెబ్బతీస్తుంది. బట్ మెయిన్గా హార్ట్ పైన ఎలా దెబ్బతీయవచ్చు, ఎప్పుడైతే బాడీకి ఆక్సిజన్ అందదో హార్ట్ హ్యాస్ టు పంప్ వెరీ ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్లీ, ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఆక్సిజన్ అందనప్పుడు బాడీకి. సో హార్ట్ మీద లోడ్ పడుతుంది. దాంతోపాటు వాట్ యు కాల్ సింపథెటిక్ యాక్టివిటీ, నిద్ర లేనప్పుడు బాడీ బాగా ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్, సింపథెటిక్ యాక్టివిటీ పెరగడం వల్ల బీపీ పెరుగుతుంది. దాంతోపాటు దే కెన్ హ్యావ్ అరిథమియాస్, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ అనే ఒక ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ రావచ్చు గుండెకి. సో దానివల్ల కూడా హార్ట్ అనేది వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఈ థింగ్స్ అన్నీ కలుస్తాయో, స్ట్రెస్, స్లీప్ యాప్నియా విత్ ఈ హై బీపీ అండ్ ఒబేసిటీ అండ్ స్లీప్ యాప్ ఇవన్నీ కలిసినప్పుడు ఏదో ఒక రోజు దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్, అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ జరిగిపోతుంది. సో ఏదో ఒక రోజు అది రప్చర్ అయినప్పుడు దే మే ల్యాండ్ ఇన్ హార్ట్ అటాక్. ఓకే, స్మోకింగ్ గురించి ఇందాక మీరు నోటీస్ చేశారు, కానీ స్మోక్ చేస్తే మా స్ట్రెస్ని కాస్త తగ్గించుకుంటామని చెప్పేవాళ్ళు కొంతమంది, నిద్ర పట్టట్లేదని ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కొంతమంది, డ్రగ్ అడిక్షన్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వార్తల్లో, అనేక చోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయని, అనేక చోట్ల వాడుతున్నారన్న వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఎంతవరకు ఇలాంటి సడన్ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి కారణం అవుతున్నాయి? సో మొట్టమొదటిగా స్మోకింగ్, బికాస్ ఇట్ అఫీషియల్లీ గవర్నమెంట్ ఈజ్ సెల్లింగ్ దెమ్. గవర్నమెంట్ అంటే ఈజ్ గివింగ్ పర్మిషన్ టు, ఈవెన్ సిగరెట్ ప్యాకెట్ పైన కూడా రాసి ఉంటుంది క్లియర్గా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీఆర్ ఆ హ్యాబిట్స్ మనము మానుకోలేకపోతున్నాం, బికాస్ ఇట్స్ లైక్ ఏ అడిక్ట్ అయిపోతుంటారు, ఇట్ బికమ్స్ హ్యాబిచువల్. బట్ స్మోకింగ్ వల్ల లాట్ ఆఫ్ కార్సినోజన్స్, లాట్ ఆఫ్ ఆల్మోస్ట్
ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ బ్యాడ్ సబ్స్టెన్సెస్, టాక్సిక్ సబ్స్టెన్సెస్ మనం పీల్చుకుంటున్నాము. సో ఎప్పుడైతే ఈ బ్యాడ్ టాక్సిన్స్ బాడీలోకి వెళ్తాయో దెన్ కెన్ హ్యావ్ వాసో కన్స్ట్రిక్టర్ ఎఫెక్ట్ అండ్ ప్రోథ్రాంబోటిక్ ఎఫెక్ట్. ప్రోథ్రాంబోటిక్ ఎఫెక్ట్ ఏంటంటే క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీని పెంచుతాయి బాడీలో. ఎస్పెషల్లీ రక్తనాళంలో లేయర్ ఉంటుంది, ఎండోథీలియం అని ఉంటుంది. ఎండోథీలియం పైన పనిచేసి అది చాలా స్మూత్గా ఉండాలి. అంటే ఈ క్లాట్స్ ఎక్కడైనా ఫామ్ అవుతాయా బాడీలో? ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన హార్ట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు ఫామ్ ఇట్. బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళు ఓన్లీ హార్ట్ అటాక్తోనే రావాల్సింది ఏం లేదండి, వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్తో రావచ్చు. కొంతమంది సివియర్ స్మోకింగ్ చేసినప్పుడు కాళ్ళ రక్తనాళాలు సన్నగా అయిపోయి కాళ్ళు బ్లడ్ సప్లై అక్యూట్ లింబ్ ఇస్కీమియా, క్రానిక్ లింబ్ ఇస్కీమియా అంటాం. అంటే కాళ్ళకి బ్లడ్ సప్లై తగ్గిపోయి నల్లగా అయిపోయి గ్యాంగ్రీనస్ అంటాం. అంటే చెడిపోవడము, కుంటి పడిపోవడము. ఆల్మోస్ట్ కాళ్ళకు కూడా స్టెంట్స్ అవన్నీ వేస్తారు, కానీ అలా వేయలేని పరిస్థితిలో కాళ్ళను యాంపుటేట్ చేసే స్థితిలో కూడా వెళ్తారు. సో స్మోకింగ్ మన బాడీలో అన్ని వాస్కులేచర్ పైన ఎఫెక్ట్ చేయొచ్చు, అన్ని సిస్టమ్ పైన పనిచేయచ్చు. సో బాడీలో ఓన్లీ హార్ట్ అనేది కాదు, బాడీలో ఏ పార్ట్ పైన పనిచేయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఎమర్జెన్సీస్ వచ్చేది హార్ట్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల, కాబట్టి దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు. మన లైఫ్ స్టైల్, మన జీవన విధానం, జీవన శైలి అనేది ఒక సిస్టమ్ విధానంగా పెట్టుకోవాలి, ఒక స్కెడ్యూల్ ప్రకారం మనం డిజైన్ చేసుకోవాలి. అందులో యోగాని, మెడిటేషన్ని, అలాగే జిమ్ని కూడా యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు. జిమ్కి వెళ్ళే కొంతమందిలో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేస్తూ కొలాప్స్ అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. మరి జిమ్ చేసే వాళ్ళలో ఎలాంటి ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు లేని వాళ్ళలో కూడా ఇలాంటివి రావడానికి కారణం ఏంటి? జిమ్ చేసే వాళ్ళలో అని కాదండి, మనం అవి జస్ట్ ర్యాంపెంట్గా అవుతున్నాయి. అంటే న్యూస్లో, మీడియాలో ప్రచురితం అవుతున్నాయి అంతే తప్ప చాలామందికి జిమ్ చేసే వాళ్ళే కాదు, వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ డైలీ. ఓకే, సో జిమ్ చేసే వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డూ కార్డియక్ ఎక్సర్సైజెస్. సో ఎందుకంటే గుండె మీద స్ట్రెస్ పడే ఎక్సర్సైజ్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళు జనరల్గా జిమ్కి వెళ్ళే ముందు, అంటే బిఫోర్ దే జాయిన్ జిమ్, కార్డియాక్ స్క్రీనింగ్ అనేది రికమెండ్ చేస్తాం. అంటే ఒక బేసిక్ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ అనేది రొటీన్గా చేసుకొని జిమ్లో జాయిన్ అవ్వడం జనరలీ వాట్ వీ సజెస్ట్. ఎస్పెషల్లీ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసి దే వాంట్ టు బిల్డ్ దేర్ మజిల్ అండ్ ఆల్. సో ఎందుకంటే if at all without knowing their heart condition, if they do powerful cardiac tonic exercises చేసినప్పుడు, if at all వాళ్ళకి ఆల్రెడీ మేబీ హార్ట్ వీక్ ముందే ఉండొచ్చు, మేబీ ప్రీవియస్గా ఏదన్నా సైలెంట్గా ప్రాబ్లం ఉండొచ్చు. అదర్వైజ్ దే మే హ్యావ్ వాట్ యూ కాల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ కొలెస్ట్రాల్ కానీ, డయాబెటీస్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా స్క్రీన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనకు హార్ట్ ప్రాబ్లం ఏదన్నా సైలెంట్గా ఉండి సడన్గా ఇఫ్ దే గో టు జిమ్ వితౌట్ దే హార్ట్ని స్ట్రెస్కి గురి చేస్తారు. గురి చేసినప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్. ఎస్పెషల్లీ హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు, సడన్గా దే మే గో ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్, అంటే సడన్గా హార్ట్ వీక్ అయిపోయి దే మే హ్యావ్ పల్మనరీ ఎడిమా. ఓకే, అండ్ ఇంకొంతమందిలో కార్డియాక్ స్క్రీనింగ్ ఎందుకు రికమెండ్ చేస్తామంటే, కొంతమందిలో కార్డియోమయోపతీస్ ఉండవు. కార్డియోమయోపతీస్ అంటే హార్ట్ యొక్క మజిల్ మేబీ లావుగా అయిపోవచ్చు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. సో వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, మజిల్ పెరిగిపోయి అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ వస్తుంది. అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారో గుండె వేగం బాగా ఎక్కువ అయిపోయి మనకు బ్లడ్ అబ్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది చాలామంది స్క్రీన్ అవుట్ చేసుకోరు, ఎందుకంటే నార్మల్ టైమ్స్లో వాళ్ళకు సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో ఎప్పుడైతే మనం కార్డియాక్ స్క్రీనింగ్ చేస్తామో ఈ కార్డియోమయోపతీస్ కూడా రూల్ అవుట్ చేసుకుంటాం. రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళకు ప్రాపర్గా సజెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ చేయకుండా చాలామంది జిమ్కి వెళ్ళినప్పుడు కొంత యాంటిసిడెంట్ ఈవెంట్స్ ఇవన్నీ దానివల్ల జరుగుతున్నాయి. బట్ చాలామంది స్క్రీన్ అవుట్ చేయకుండా వెళ్తున్నారు, దే ఆర్ డూయింగ్ వెల్. బట్ ఓన్లీ కొంతమందిలో చూస్తున్నాం, ఆ కొంతమందిని కూడా మనం కాపాడేదానికే ఈ స్క్రీనింగ్ మెథడ్స్ సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి, కొంతమంది చాలామంది మజిల్ బిల్డ్ చేయడానికి దే టేక్ లాట్ ఆఫ్ హై ప్రోటీన్, స్టీరాయిడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సింథటిక్ వాట్ యూ కాల్ అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం. సో ఎప్పుడైతే వీళ్ళు సింథటిక్ అనబాలిక్ స్టీరాయిడ్స్ మోతాదు కంటే ఎక్కువ తీసుకొని వితౌట్ ప్రాపర్ వాట్ యూ కాల్ ట్రైనర్ ఇవన్నీ లేకుండా చేసినప్పుడు ఏమైందంటే దే ఆర్ సింథటిక్ సబ్స్టెన్సెస్ అండి. సో వాటి వల్ల కూడా ప్రోథ్రాంబోటిక్ స్టేట్ రావచ్చు, అంటే రక్తంకి గడ్డగట్టే స్వభావం రావచ్చు. అలాగే హై బ్లడ్ ప్రెషర్ కాజ్ చేసే వాట్ యూ కాల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేయొచ్చు ఈ సింథటిక్ స్టీరాయిడ్స్. సో వాటి వల్ల సడన్గా దే మే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్, అంటే క్లాట్ ఫామ్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్స్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఫుడ్ ఎప్పుడైనా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, ఏ ఫంక్షన్కో వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకునే బిర్యానీ లాంటి అంటే త్వరగా డైజెస్ట్ కాని ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకునే సాఫ్ట్ డ్రింక్స్ కానీ, సోడా లాంటివి కానీ ఎంతవరకు మనకు మేలు చేస్తాయి, ఎంతవరకు హానికరం?
అవి తీసుకోవడం మంచిదేనా? see కార్బోనేటెడ్ డ్రింక్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. సో కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మనము చూస్తూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి, ఏదో ఏ ఫంక్షన్ వెళ్ళినా ఏ చిన్న ఈవెంట్ అయినా కూడా దోస్ ఆర్ సర్వ్డ్ విత్ వాట్ యు కాల్, ఖచ్చితంగా సర్వ్ చేసి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్ లాగా తయారైపోయింది. బట్ డెఫినెట్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఆర్ హ్యాస్ హై క్యాలరీస్. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నాం కార్బోనేటెడ్ డ్రింక్స్లో ఇంకా వాళ్ళు బాగా అలవాటు చేయడానికి దే ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ కెఫీన్. కెఫీన్ ఎక్కువ ఉన్న కార్బోనేటెడ్ డ్రింక్స్, షుగర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏమైంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవరైతే ఈ డ్రింక్స్ మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటారో క్యాలరీస్ ఎక్కువ వల్ల డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ రావడము, లేకపోతే ఉబకాయం అంటే ఒబెసిటీ రావడం జరుగుతుంది. కానీ కెఫీన్ ఉన్న డ్రింక్స్ ఎక్కువ తీసుకొని, అంటే డైలీ ఒకటో తీసుకుంటే దట్స్ ఏ ఓకే. బట్ కంటిన్యూస్గా వెన్ దే ఆర్ ఇన్ ద వర్క్ వితౌట్ దేర్ నాలెడ్జ్ దే మే టేక్ ఫ్యూ మోర్ డ్రింక్స్. అట్లా హై తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హై కెఫీన్ ఉన్న డ్రింక్స్ తీసుకున్నప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎలాంటి ఎఫెక్ట్, గుండె వేగం పెరుగుతుంది, గుండె పని ఎక్కువ ఫాస్ట్గా పని చేయాలి అప్పుడు. సో సడన్గా వీళ్ళలో కూడా మనము హార్ట్ స్ట్రోక్స్ చూస్తుంటాం. సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, కెఫినేటెడ్ డ్రింక్స్ జనరల్గా తీసుకున్నా కూడా లిమిటెడ్గా తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవాయిడ్ చేయడం, అండ్ మన పిల్లలకు కూడా అలవాటు చేయకపోవడం చాలా ఉత్తమం. రైట్. ఇక కొలెస్ట్రాల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, లావుగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ ఉందేమో అని, సన్నగా ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్ లేదేమో అని అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు అనుకొని టెస్ట్లకు కూడా వెళ్లకుండా ఉంటారు. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి, డయాగ్నోస్ చేయించుకోవాలని చెప్తూ ఉంటారు, హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మరి వీళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? కొలెస్ట్రాల్ వల్ల హార్ట్కి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఎంత? డెఫినెట్లీ అండి. ఫైనల్గా ఏ డిసీజ్ ఉన్నా కూడా ఫైనల్గా వాట్ వి ఈజ్ కామన్ పాత్వే ఏంటి, కొలెస్ట్రాల్ డిపాజిషన్ రక్తనాళంలో జరిగి దానివల్ల రక్తనాళం పూడుకుపోయి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. సో దట్ ఇస్ అ ఫైనల్ కామన్ పాత్వే. సో అందుకే మనము రొటీన్గా ఏదైనా హెల్త్ చెకప్స్ చేసినప్పుడు వాట్ వి ఆస్క్ దెమ్ టు డూ ఇస్ బేసిక్ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్తో పాటు డయాబెటీస్ స్క్రీన్ చేసుకోమంటాము, అండ్ కొలెస్ట్రాల్ కూడా స్క్రీన్ చేసుకోమంటాం. బికాస్ ద రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ కెన్ బి డన్ అండ్ ఎక్స్క్లూడెడ్. సో కొలెస్ట్రాల్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లైజరైడ్స్ లెవెల్స్, దీస్ ఆర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది మోతాదు కంటే ఎక్కువ, లైక్ 100 ఇస్ ద కట్ ఆఫ్ ఫర్ ఎల్డిఎల్. వాళ్ళ కొంతమందిలో 150, 160, 200 కూడా దాటుతూ ఉంటాయి. అండ్ 190 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మనం ఫెమిలియల్గా స్క్రీన్ చేసుకోవాలి, అంటే జెనెటిక్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాలి. అంటే ఫ్యామిలీతో కూడా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ రావచ్చు, అంటే పేరెంట్స్కి ఉన్నప్పుడు కూడా ఇట్ మే రన్ అండ్ గివెన్ టు ద నెక్స్ట్ జనరేషన్. సో ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రామిలియం అంటాం. సో వాటిని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంది, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ విత్ ఈస్ హెచ్డిఎల్. సో హెచ్డిఎల్ ఏమవుతుందండి, హెచ్డిఎల్ 40 కంటే ఎక్కువ ఉండాలి ఐడియల్గా. సో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని డిస్కస్ చేసాం కదా, మనము యాక్టివిటీ ఏం చేయనప్పుడు హెచ్డిఎల్ అనేది స్లోగా తగ్గిపోతుంది. అప్పుడు ఈ రేషియో హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో అనేది బాగా వేరీ అవుతుంది. సో దానివల్ల డెఫినెట్గా ఈ రేషియో వేరీ అయినప్పుడు ఆటోమేటిక్గా బాడీలో కొలెస్ట్రాల్ డిపాజిషన్ జరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. అందుకే హెచ్డిఎల్ పెరగడానికి రొటీన్ డైలీ యాక్టివిటీస్ వెరీ మస్ట్. బికాస్ హెచ్డిఎల్ పెంచేదానికి ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ అ ప్రూవెన్ థింగ్. ప్రీవియస్గా కొన్ని డ్రగ్స్ వచ్చాయి, బట్ హెచ్డిఎల్ అనేది ఇస్ నాట్ ఏ గుడ్ ఫంక్షనల్ హెచ్డిఎల్ కాదు. మనము అంటే ప్రాపర్గా గుడ్ హెచ్డిఎల్ అంటాం. హెచ్డిఎల్లో కూడా మళ్ళీ గుడ్ హెచ్డిఎల్ అంటే దానికి ఫిజికల్ యాక్టివిటీ ఒకటే మార్గం. సో మీకు హెచ్డిఎల్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు డైలీ యాక్టివిటీ పెంచినప్పుడు ఆటోమేటిక్గా హెచ్డిఎల్ పెంచుకొని మనము గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సడన్గా హార్ట్ కొలాప్స్ అవుతుంది అనేది చాలా పెద్ద సమస్యగా అందరూ చూస్తున్నారు. మరి అలా కొలాప్స్ అయ్యే ముందుగా ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా? యూ షుడ్ బి లక్కీ. ఒక్కోసారి కొంతమంది ఏంటంటే సమ్ వార్నింగ్ సైన్స్ వస్తాయి హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందులో. సో సమ్ పేషెంట్స్కి కొన్ని మైల్డర్ స్ట్రోక్స్తో స్టార్ట్ అవుతుంది కొంతమంది పేషెంట్స్కి. లైక్ కొంతమందికి సన్నగా ఛాతిలో సెంట్రల్ చెస్ట్ పెయిన్ రావడము, కొంతమందికి చెస్ట్ హెవీనెస్ లాగా చెప్పడము, కొంతమంది ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్తో రావడం, కొంతమంది చేయి లాగడము, అండ్ కొంతమంది కొద్దిగా చెమటలు బట్టి మళ్ళీ రికవర్ అయిపోవడము. సో కొన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ రావచ్చు. సో రీసెంట్లీ హ్యావ్ ఏ పేషెంట్, ఆమె 3 days నుంచి చిన్నగా ఇలా సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. షీ వాజ్ ఇన్ డిస్ట్రిక్ట్లో ఎల్డర్లీ, అంటే 65 years ఆమె ఏజ్. సో 3 days నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంతమందికి, అంటే ఎవరైతే నాలెడ్జ్ఫుల్ లేరో వాళ్ళ చిన్నపిల్లలకు చెప్పింది. సో వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ చిన్నదే కదా అని ఇగ్నోర్ చేస్తున్నారు. సో 4th day she presented with major heart stroke. So she came with
హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అండ్ రెస్పిరేటరీ అరెస్ట్, అంటే హార్ట్ అరెస్ట్ అయ్యి అండ్ లంగ్స్ కూడా ఆల్మోస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ 30 to 40% అయిపోయి వచ్చింది. సో ఆమెను సడన్గా ఎమర్జెన్సీగా సిపిఆర్ స్టార్ట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి మళ్ళీ రివైవ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో డెఫినెట్గా ఆ పేషెంట్లో ఏంటి 3 days నుంచి సిమ్టమ్స్ ఆల్రెడీ చూపిస్తుంది, బట్ దే ఇగ్నోర్ ద సిమ్టమ్స్. సో ఆ సిమ్టమ్స్ని మనం ఎర్లీగా పసిగడితే ఎర్లీగా ఒక ఈసీజీ, ఒక బేసిక్ ఈసీజీ కానీ అండ్ ఎక్కువ కానీ చేసుకోగలిగితే, అదర్వైజ్ కార్డియాక్ మార్కర్స్ అంటాం, ట్రోపనిన్ టెస్ట్ అని రొటీన్గా ప్రతి చోట ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఇది చేస్తే కనుక మనము ఎర్లీగా ఆ స్టేజ్ వెళ్ళకుండా ఎర్లీగా యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. అది చేయకపోవడం వల్ల ఏమైంది, ఆల్మోస్ట్ వాట్ యు కాల్ సివియర్ మేజర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ స్టేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ షీఈ్ రికవరింగ్ నౌ. బట్ ఎనీవే, బట్ చాలా కష్టం ప్రయత్నంతో ఆ స్టేజ్ తీసుకురావాల్సి వస్తుంది. అంటే వెరీ హై రిస్క్, అంటే పేషెంట్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి ప్రతి పేషెంట్ని అలా బయటికి తీసుకురాలేము. సో ఈ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం కొన్ని వార్నింగ్ సైన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనము తెలివితో కనిపెట్టాలి. అంటే ఏదైనా రొటీన్ కంటే భిన్నంగా మీకు అనిపిస్తే డెఫినెట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ కొంతమంది అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఉంటారు, ఎవరికైతే ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సైన్స్ రావు, ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా సడన్గా దే కొలాప్స్. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్, నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో అందుకే కొంతమందిలో ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్క్రీనింగ్ చేసి ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేసినప్పుడు 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్కి అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ అట్లీస్ట్ 70 to 70% కంటే బ్లాక్స్ పెద్దగా లేవని చెప్పేసి మనం కనిపెట్టవచ్చు ట్రెడ్మిల్ చేసినప్పుడు. సో ట్రెడ్మిల్ చేస్తే మనకు అట్లీస్ట్ ఆ అవకాశం ఉంటుంది. ఆ 5% నో బడీ కెన్ ఎస్టిమేట్, ఎందుకంటే ఒక్కోసారి 20% బ్లాక్ కూడా ఒక్కోసారి సడన్గా డిపెండింగ్ ఆన్ ద యువర్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి రప్చర్ అయ్యి క్లాట్ ఫామ్ అవ్వచ్చు. సో 5% నో బడీ కెన్ ప్రిడిక్ట్. సో బట్ అట్లీస్ట్ 90 to 95% మనం సేఫ్గా ఉండాలంటే రొటీన్ స్క్రీనింగ్ చేసి మనము మనల్ని కాపాడుకోవచ్చు. కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, స్వాతి గారు. డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య కాదు, యాక్చువల్లీ ఒక డౌట్ అండి. ఈ మధ్య కాలంలో డెలివరీ అయిన తర్వాత హార్ట్ అటాక్స్ రావడం అనేది కొంచెం కామన్ గా వింటున్నాం కదా. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమన్నా మనం స్టెప్స్ తీసుకోవచ్చా, లేకపోతే వాట్ ఆర్ ది అంటే కామన్ గా మనం ఏమన్నా అవాయిడ్ చేయడానికి ఏమన్నా చేయొచ్చా? ఓకే స్వాతి గారు, మీ క్వశ్చన్ అర్థమైంది. బట్ ప్రెగ్నెన్సీ అండ్ పెరిపార్టమ్ ఆర్ పోస్ట్ పార్టమ్ స్టేజ్లో కొంతమందికి బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ కొంతమంది ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ రావడము, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వాట్ యు కాల్ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడము ఆర్ కొలెస్ట్రాల్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. దీస్ ఆర్ కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఎవరికైతే ఇట్లా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందో వాళ్ళని రెగ్యులర్గా స్క్రీన్ చేసుకొని, ఎస్పెషల్లీ ఎవ్రీ 1 month ఒకసారి యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకొని వాళ్ళకి మందులు వాడితే పెరిఆపరేట్ డెలివరీ టైంలో మనకు సడన్గా హార్ట్ ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ కొన్నిసార్లు వెరీ రేర్గా అన్ని యాంటీనేటల్ చెకప్స్ కొంతమందికి బాగానే ఉండొచ్చు, బట్ టర్మ్ వచ్చేసరికి లైక్ మేబీ 7th or 8th or ఎర్లీ పార్ట్ ఆఫ్ ద 9th month సడన్లీ దే కెన్ హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. సడన్గా చెక్ చేసినప్పుడు దమ్ముతో ప్రజెంట్ అవుతారు. రీసెంట్లీ 2 days బ్యాక్ ఐ హ్యాడ్ ఎ పేషెంట్ ఫ్రమ్ షాద్ నగర్. సో డెలివరీ అయింది. సో షీ వాస్ 33 weeks. ఓకే, 33 weeksలో సడన్లీ షీ హ్యావ్ బ్రీతింగ్ డిఫికల్టీ. దే వెంట్ టు లోకల్ హాస్పిటల్. చెక్ చేసినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినాయి, లంగ్స్లో వాటర్ చేరింది. సో 33 weeksకి అన్ని యాంటీనెటల్ చెకప్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బట్ సడన్గా హై బ్లడ్ ప్రెషర్ వల్ల 2D ఎకో చేస్తాము, ఈసీజీ ఎకో చేస్తే 2D ఎకోలో హార్ట్ పంపింగ్ చాలా వీక్గా ఉంది. సో దానివల్ల పేషెంట్ వెంట టు హార్ట్ ఫెయిల్యూర్. సో పేషెంట్ని మనము తీసుకొచ్చి వెంటిలేటర్ మీద పెట్టి వీ హ్యాడ్ టు టర్మినేట్ ద 33 months అయినా కూడా 30 weeks అయినా కూడా మనము డెలివరీ చేయాల్సి వచ్చింది ఎర్లీగా. బికాస్ వాట్ యు కాల్ మదర్కి అండ్ చైల్డ్కి కూడా ప్రమాదం అలా కంటిన్యూ చేస్తే. ఇది మనము ప్రీ ఎక్లాంప్సియా అని టర్మ్ చేస్తాం. ఓకే, సో ఈ పేషెంట్ని డెలివర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ స్ట్రెస్ అనేది తగ్గి మనం హార్ట్ కండిషన్ని బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయగలం ఇలాంటి సిచ్యువేషన్. అండ్ స్వాతి గారు అన్న క్వశ్చన్స్, ఈ ఎక్లాంప్సియా కాకుండా కొంతమందిలో పర్సే హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ రావచ్చు. ఎస్పెషల్లీ కొంతమంది ఇప్పుడు ఫీమేల్స్లో కూడా వీఆర్ సీయింగ్ హ్యాబిచువల్ స్మోక్ చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అండ్ ఎవరికైతే ఫ్యామిలీ రిస్క్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది ఫీమేల్స్ కూడా. సో వీళ్ళలో
కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇస్ స్ట్రెస్ఫుల్ అండ్ డెలివరీ ఆల్సో స్ట్రెస్ఫుల్ కండిషన్. సో ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో దే కెన్ హ్యావ్ హార్ట్ స్ట్రోక్స్. ఓకే, హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు పేషెంట్ కెన్ హ్యావ్ చెస్ట్ పెయిన్, ఎస్పెషల్లీ వీళ్ళకి క్లాటింగ్ టెండెన్సీస్, స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్స్ అంటారు. అంటే రక్తనాళాల్లో చిరుగు ఏర్పడి హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు. సో అది మనము రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ కంట్రోల్ చేయగలిగితే వీటిని తగ్గించవచ్చు. అది మీకు చెప్పాను కదా, 5% ఎమర్జెన్సీస్ని వీ కెనాట్ అన్అవాయిడబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే అంతకుముందు వరకు దే విల్ బి హ్యాపీ చెకప్స్ అన్నీ బాగా జరుగుతుంటాయి, ఏదో ఒక టైంలో ఇలా జరగవచ్చు. సో స్వాతి గారు, ఇది అటాక్స్ కానీ ఏదైతే మీరు డెలివరీ టైంలో చెప్తున్నారో ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకొని మనం రెగ్యులర్ గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ దగ్గర కలిసినప్పుడు మనం మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రివెంట్ చేయగలము. అండ్ హెల్త్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేనైతే రొటీన్ పేషెంట్స్కి హార్ట్ స్ట్రోక్ వల్ల ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పానో, లైక్ ఒబెసిటీ, వాట్ యు కాల్ డయాబెటీస్, స్మోకింగ్, ఇవి అండ్ స్ట్రెస్, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో ప్రెగ్నెన్సీలో కూడా ఉండొచ్చు కదా, స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఆ పేషెంట్స్కి ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్కువ వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వర్క్ తక్కువ చేసుకొని, కొంతమంది ఈవెన్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఎండ్ అంటే 7th month 8th monthలో కూడా దే ఆర్ వర్కింగ్. ఓకే, దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీసెస్. సో ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ వెళ్తారు, స్ట్రెస్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా దట్ స్ట్రెస్ విల్ క్యారీ అయ్యి బీపీ రావడము, షుగర్ రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే యూ కెన్ వర్క్ 5 months వరకు, అలా 6 months వరకు వర్క్ చేయండి. ఆఫ్టర్ డెలివరీ బేబీ కేర్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు 9th 8th దీస్ ఆర్ ఆల్ సోషల్, వర్క్ చేస్తూ ఉంటారు. కరెక్ట్, దీస్ ఆర్ సోషల్ రీజన్స్. కానీ డెఫినెట్గా దట్ కెన్ అఫెక్ట్ మదర్స్ హెల్త్. సో వాటిని కొద్దిగా మనము ప్లాన్ చేసుకొని చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్. డాక్టర్ గారు, ఇందాక సడన్ కొలాప్స్ కి సంబంధించి మాట్లాడినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ కనబడతాయా అంటే కొంతమందిలో కనబడతాయి అన్నారు. అంటే కొంతమందిలో బీపీ, షుగర్ వ్యాధి ఇలాంటి మన దగ్గర ఎక్కువగానే ఉన్నారు వీళ్ళ పర్సంటేజ్ చూసినట్టయితే. వాళ్ళు ఇలా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కానీ వాళ్ళకి ఇలాంటి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ ఈ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఒబెసిటీ, వీళ్ళందరికీ వాటి కాల్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ థింగ్ ఏంటంటే అందరిలో మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ రాకపోవచ్చు. ఓకే, సో హార్ట్ స్ట్రోక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ స్పెక్ట్రమ్. ఓకే, కొంతమందికి దీన్ని అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్ అంటాము. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ వాట్ యు కాల్ నాన్ QMI అండ్ ఎన్స్టెమీ అంటాము. ఇంకొంతమంది స్టెమీ అంటాము. స్టెమీ అంటే ఇట్స్ ఎ మేజర్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్. సో ఎన్స్టెమీ, అన్స్టేబుల్ యాంజైనా అనేది దేర్ ఆర్ మైనర్ హార్ట్ స్ట్రోక్స్. అంటే వాళ్ళకు అట్లీస్ట్ హాస్పిటల్ రీచ్ అయ్యేదానికి టైం ఉంటుంది. సో స్టెమీ పేషెంట్స్ అంటే ST ఎలివేషన్ MI పేషెంట్స్కి మజిల్ డ్యామేజ్ చాలా ఎక్కువగా జరుగుతుంది అండ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 కేటగిరీలో పేషెంట్ ఎలా ల్యాండ్ అవుతాడు అనేది నోబడీ కెన్ సే. సో ఇఫ్ యు ఆర్ ఫెయిర్లీ లక్కీ, హార్ట్ స్ట్రోకే రాదు కదా. సో హార్ట్ స్ట్రోక్లో కూడా ఇఫ్ యూ గెట్ అవే విత్ మైనర్ స్ట్రోక్స్, ఎస్పెషలీ ఎన్స్టెమీ కానీ అన్స్టేబుల్ యాంజైనా, కొంతమందికి నడిచినప్పుడు దమ్ము రావడము, దీన్ని స్టేబుల్ యాంజైనా అంటారు. సో అదర్వైజ్ ట్రెడ్మిల్ చేసినప్పుడు, TMT రొటీన్ చెకప్స్ చేసినప్పుడు, TMT చేసినప్పుడు వాళ్ళకు ట్రెడ్మిల్లో పాజిటివ్ రావడం, దీన్ని స్టేబుల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. వీళ్ళలో యాంజియోగ్రామ్ చేస్తే మనకు బ్లాక్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో వీళ్ళలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎలెక్టివ్గా మనం ప్రొసీజర్ చేసుకొని పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపించవచ్చు. అదే ఎన్స్టెమీ ఆర్ అన్స్టేబుల్ యాంజైనా దేర్ ఆర్ లిటిల్ సెమీ ఎమర్జెన్సీ. సో వాళ్ళకు టైం ఉంటుంది కొద్దిగా హాస్పిటల్ రీచ్ అయ్యేదానికి. మనం యాంజియోగ్రామ్ చేసే బ్లాక్స్ ఉంటే మనం యాంజియోగ్రామ్ బ్లాక్స్ ఐడెంటిఫై చేసి స్టెంట్ కానీ బైపాస్ చేయొచ్చు. కానీ స్టెమీ పేషెంట్స్కి మీరు అనే హై ఛాన్సెస్ ఆఫ్ కొలాప్స్, కార్డియాక్ అరెస్ట్, క్రాష్ అయ్యే ఛాన్సెస్, ఈ CPRలు, సడన్గా వెంటిలేటర్ పైకి వెళ్ళడాలు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటాయో ఈ స్టెమీ కేటగిరీలో, మ్యాసివ్ హార్ట్ అటాక్ కేటగిరీలో పడే అవకాశం ఎక్కువ. ఎవరైతే గుడ్ లైఫ్ స్టైల్ ఉంటుందో, కొంతమంది సమ్ పేషెంట్స్ క్వశ్చన్ మీ, సార్ మా ఫ్రెండ్స్ డైలీ సిగరెట్స్ తాగుతారు, ఆల్కహాల్ తీసుకుంటారు, నేను ఏమి చేయాలి, వాళ్ళకి ఏం కాదు, రోజు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే మాకు ఏంటి ఈ పరిస్థితి? సో చాలా మంది అడుగుతున్న ప్రశ్న అండి. కరెక్ట్. సో దీస్ క్వశ్చన్స్ నేను రొటీన్గా చాలా మంది క్వశ్చన్ చేస్తారు, నాకే ఎందుకు వచ్చింది. సో మై ఆన్సర్ ఈస్ దిస్, ఇమాజిన్ దిస్ పేషెంట్ ఈస్ 45 years old విత్ గుడ్ లైఫ్ స్టైల్. బికాజ్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టైల్ అతనికి మేజర్ స్ట్రోక్ అనేది మైనర్ లాగా ప్రజెంట్ అయింది. రెండోది, ఇఫ్ ఎట్ ఆల్ హీ కంటిన్యూ, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చూసో వేరే వాళ్ళని చూసో ఆ హ్యాబిట్స్ ఈయన కూడా అలవాటు చేసుకొని ఉండే కనుక 45 కాదు, హీ వుడ్ హ్యావ్ ల్యాండెడ్ అప్ ఇన్ ది సేమ్ ప్రాబ్లమ్, స్ట్రోక్ 35 yearsకి వచ్చేదేమో. ఓకే.
సో అవన్నీ లేకపోవడం వల్ల 10 years ఈయనకు ఆ ఈవెంట్ పోస్ట్పోన్ అయింది. రెండోది ఆయనకు మేజర్ అటాక్గా రావాల్సింది మైనర్ అటాక్ లాగా వచ్చింది. సో అంటే గుడ్ లైఫ్ స్టైల్ కానీ ఉన్నప్పుడు ఈవెన్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా హార్ట్కి తట్టుకునే కెపాసిటీ, ఈవెన్ బాడీకి తట్టుకునే కెపాసిటీ బెటర్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ప్రతి పేషెంట్కి నన్ను చాలామంది క్వశ్చన్ అడిగినా కూడా ఐ ఎడ్యుకేట్ అండ్ కౌన్సిల్ దెమ్ ఇన్ దిస్ వే. సో యు ఆర్ లక్కీ దట్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్ లైఫ్ స్టైల్ మనము మిమ్మల్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి ప్రాపర్గా ట్రీట్ చేసి హ్యాపీగా ఇంటికి పంపిస్తున్నాము. దట్స్ ద రీజన్ యూ షుడ్ కంటిన్యూ ద సేమ్ గుడ్ లైఫ్ స్టైల్. ఇట్ డజంట్ మీన్ నాకు వేరే వాళ్ళు బాగా హ్యాబిట్స్తో ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, నేను ఏం చేయకపోయినా నాకు వచ్చింది. సో అలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో హ్యాపీగా మీరు మీ గుడ్ లైఫ్ స్టైల్ వల్లనే మనము ప్రాపర్గా ట్రీట్ చేసి డయాగ్నోస్ చేసి ఇంటికి పంపుతున్నాం. సో దట్ ఈస్ ద థింగ్. సో గుండెపోటుకి గుండెల్లో వచ్చే మంటకి తేడా ఏంటి, అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు కొంతమంది సిమ్టమ్స్ బయటపడినా కూడా దాన్ని పట్టించుకోకుండా కాస్త నెగ్లెక్ట్ చేసి రిస్క్ ఫ్యాక్టర్తో మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది సడన్గా కొలాప్స్ అయ్యేవాళ్ళు, కొంతమంది అది ఛాతిలో వచ్చే నొప్పి వాళ్ళకి తెలుస్తున్నా కూడా అది మంటేమో, ఈ ఎడమవైపు చెయ్యంతా లాగుతున్నా కూడా ఏ మజిల్ పెయిన్ అయి ఉంటుందేమో అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ డిఫరెన్స్ని వాళ్ళు ఎలా పసిగట్టాలి? సో చాలామంది ఓపిక వస్తుంటారు విత్ సార్ గ్యాస్ లాగా పట్టేసినట్టుంది సార్, పొట్టొబ్బరంగా ఉంది సార్, అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది సార్, అండ్ ఒక్కోసారి చేయి లాగుతుంది. సో కార్డియాక్ వర్సెస్ నాన్ కార్డియాక్ పెయిన్ అనేది మనం డిస్కస్ చేయాలి. అంటే గుండె సంబంధించిన నొప్పి అయితే ఎలా ఉంటుంది, గుండె సంబంధించి కాంది అంటే మనకు ఛాతీలో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే విచ్ కెన్ కాజ్ పెయిన్. సో మనం పైనుంచి వస్తే కనుక చెస్ట్లో స్కిన్ ఉంటుంది, స్కిన్ లోపల ఫ్యాట్ ఉంటుంది, మజిల్స్ ఉంటాయి, మళ్ళీ రిబ్స్ ఉంటాయి, దాని లోపల లంగ్స్ ఉంటుంది, లంగ్స్ మధ్యలో హార్ట్ ఉంటుంది. సో మళ్ళీ హార్ట్ చుట్టూ కూడా అండ్ లంగ్స్ చుట్టూ కూడా పెరికార్డియము, ప్లూరల్ మెంబ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఏరియాలో ఇన్ని స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు ఏ స్ట్రక్చర్ ఇబ్బంది ఉన్నా కూడా పేషెంట్కి ఈ ఏరియాలో నొప్పి రావచ్చు. సో కార్డియాక్ వర్సెస్ నాన్ కార్డియాక్ పెయిన్ అనేది దానివల్ల మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ మనం అది ప్రాపర్గా డిస్కస్ చేయాలి అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద సిమ్టమ్స్. సో ఎప్పుడైతే హార్ట్ రిలేటెడ్ పెయిన్ వస్తుందో జనరల్లీ క్లాసికల్లీ డిస్క్రైబ్డ్ as సెంట్రల్ చెస్ట్ పెయిన్ అంటే మన స్టెర్నమ్ రెట్రోస్టెర్నల్గా ఛాతి నొప్పి వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్స్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్స్ రావచ్చు. అండ్ ఒక్కోసారి ఈ పెయిన్ అనేది హ్యాండ్కి కానీ నెక్కి కానీ జాక్ కానీ రేడియేట్ అవ్వచ్చు. రేడియేషన్ అంటే నొప్పి అక్కడే కాకుండా ఇవి ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బొడ్డు పై భాగం నుంచి జా వరకు ఈ ఏరియాలో మనకు నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఎప్పుడైతే ఈ పెయిన్ ఇలా ఉంటుందో అండ్ తర్వాత ఈ కార్డియాక్ సంబంధించిన పెయిన్ అయితే కనుక అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. నడిచినప్పుడు ఆ పెయిన్ పెరుగుతుంది, ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఈ చెస్ట్ పెయిన్ హార్ట్ రిలేటెడ్ అయితే డెఫినెట్గా నడిచినప్పుడు ఏదైనా పని చేసినప్పుడు స్టేర్స్ క్లైమ్ చేసినప్పుడు ఆ నొప్పి పెరగాలి. అంటే ఎప్పుడైతే మనం నడుస్తామో హార్ట్ మీద లోడ్ పడుతుంది, హార్ట్ గుండె వేగం పెరుగుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై తక్కువ ఉన్నట్టయితే సిమ్టమ్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద వే టు డిఫరెన్షియేట్. ఇంకొంతమందికి ఏంటి విత్ మూమెంట్ ఆర్ విత్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నొప్పి పెరగచ్చు. దోస్ ఆర్ నాన్ కార్డియాక్ రిలేటెడ్. మజిల్ పెయిన్ వల్లనో లేకపోతే ప్లూరైటిస్ వల్లనో వాటి వల్ల ఆ పెయిన్ రావచ్చు. బట్ మోస్ట్ కామన్లీ చాలామంది మోసపోయేది అదర్వైజ్ మిస్ అయ్యేది అండ్ వాట్ యు కాల్ మెయిన్ కార్డియాలజిస్ట్గా భయపడేది గ్యాస్. సో చాలామంది నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ లాగా పెట్టేసిందని ఈనో వేసుకొని లేకపోతే ప్యాంట్ టాప్ వేసుకొని ఇంట్లోనే ఉండిపోతారు. సో కొద్దిగా రిలీఫ్ ఉంటే ఆ గ్యాస్ వల్లనేమో తొప్పి తగ్గిపోయింది కదా అని అలాగే ఇంట్లో పడుకొని పోతారు. సడన్గా మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వస్తుంటారు. అంటే ఎస్పెషల్లీ నేను చెప్పాను కదా వార్నింగ్ సిమ్టమ్స్ వస్తాయని, ఆ వార్నింగ్ సిమ్టమ్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. సో కొంతమందికి పొట్ట అంటే ఎపిగ్యాస్ట్రిక్ ఏరియాలో కూడా పెయిన్ రావచ్చు, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో. సో వచ్చినప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం గ్యాస్ అనుకుంటారు, బట్ గ్యాస్ పెయిన్ కాదు. మనం డెఫినెట్గా అది గ్యాస్ అయినా హార్ట్దైనా కూడా ఒక సింపుల్ ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ దగ్గర రాకపోయినా ఈసీజీ ఏ చోటైనా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఈసీజీ కనుక చేస్తే మనం హార్ట్దా లేకపోతే అదర్ దెన్ గ్యాస్ట్రైటిస్దా లంగ్స్దా అనేది మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఏ సిమ్టమ్ అయినా ఒక్కోసారి ఏంటంటే ఈసీజీ నార్మల్ ఉండొచ్చు, సో యు ఆర్ లక్కీ అండ్ గ్యాస్ అని నిర్ధారణ అయి ఉండొచ్చు. బట్ ఈసీజీ నార్మల్ ఉన్నా కొన్నిసార్లు మనకు ఎర్లీ ఈసీజీ కెన్ బి నార్మల్. సో ఈసీజీ ఒక్కటే మీకు సరైన అవగాహన డయాగ్నోసిస్ ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు, నాట్ ఆల్ ద టైమ్. ఆర్ ఇట్ కుడ్ బి ఎర్లీ స్టేజ్ ఆఫ్ యువర్ హార్ట్ అటాక్. అప్పుడు ఒక్కోసారి ఈసీజీ కెన్ బి నార్మల్
అందుకే వీళ్ళలో ఏం చేస్తాం మనము, ఈసీజీ ఫస్ట్ తీసినప్పుడు మళ్ళీ వాళ్ళని వెయిట్ చేస్తామంటాం. అంటే సిమ్టమ్స్ క్లాసికల్గా ఉంటే హాఫ్ అన్ అవర్ ఈసీజీ రిపీట్ చేస్తుంటాం. సో అలాంటి పేషెంట్స్కి ఈసీజీలో కొత్త మార్పులు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా మనం హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే కొంతమందికి జస్ట్ వాటర్ బాగా తీసుకున్నాం సార్ తగ్గిపోయింది, ఇట్ కుడ్ బి బోత్ టుగెదర్, గ్యాస్ట్రైటిస్ పెయిన్ అండ్ హార్ట్ పెయిన్ రెండు కలిసి రావచ్చు కదా. అలాంటి కేసెస్ కూడా ఉంటాయండి. యా. సో అలాంటి కేసెస్ చాలా ఉంటాయి. అండ్ వాళ్ళకి ఆల్రెడీ నోన్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్ ఉంటాడు, రొటీన్గా గ్యాస్ పెయిన్ అనుకొని రొటీన్ మందులు తీసుకుంటాడు. బట్ తర్వాత 2-3 రోజులకు హాస్పిటల్కి వచ్చినప్పుడు తెలుస్తుంది, ఈసీజీ చేసినప్పుడు ఆల్రెడీ మీకు 2-3 days ముందు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా ఈసీజీలో కానీ గుండె స్కానింగ్లో తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా బొడ్డు పై భాగం నుంచి నెక్ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ చెమటలతో అసోసియేట్ అయినప్పుడు అండ్ రేడియేటింగ్ పెయిన్ ఉన్నప్పుడు అండ్ నడిచినప్పుడు ఎగ్జర్షనల్గా పెయిన్ పెరిగినప్పుడు డెఫినెట్గా దాన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒక సింపుల్ ఈసీజీ కెన్ డిఫరెన్షియేట్ ద థింగ్స్. అప్పుడు కూడా మనకు ఇఫ్ ఎట్ ఆల్ మనకు డౌట్ ఉంటే ఫర్దర్గా 2D ఎకో చేయడము, ట్రోపనిన్ టెస్ట్ చేయడము అండ్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మనకు ఇంకా సిమ్టమ్స్ క్లారిఫై అవుతాయి. ఎందుకంటే సమ్టైమ్స్ చెప్తున్నాను కదా, మాస్కరేడర్స్ అంటాం. గ్యాస్ట్రైటిస్ ఇస్ అ బిగ్ మాస్కరేడర్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్. ఓకే. అంటే ఈసీజీ మీరు చెప్పినట్టుగా ఈసీజీ అండ్ 2D ఎకో ఈ రెండు కూడా ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? మీరు చేసే ఈ 2 పరీక్షల్లో వాళ్ళకి తెలిసిపోతుందా, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా ఈ హార్ట్ స్ట్రోక్ కి సంబంధించి అని, లేదంటే గ్యాస్ట్రిక్ కి సంబంధించి? అండ్ ఈసీజీ బేసిక్ టెస్ట్ టు ఐడెంటిఫై హార్ట్ స్ట్రోక్, ఎస్పెషల్లీ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తుంది. వెరీ రేర్లీ ఇట్ మిస్సెస్. అంటే వెరీ ఎర్లీ అంటే కొంతమంది పేషెంట్ నొప్పి రాగానే వితిన్ 15 minutes, హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతారు హాస్పిటల్. వాళ్ళలో ఈసీజీ కెన్ బి నార్మల్, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 hour అట్లీస్ట్ అది రిపీట్ ఈసీజీ, అందుకే మనం సజెస్ట్ చేస్తుంటాం. సో ఈసీజీలో డెఫినెట్గా మ్యాసివ్ హార్ట్ అటాక్, మైనర్ హార్ట్ స్ట్రోక్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. దాంతోపాటు ఫర్దర్గా మనము ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ట్రోపనిన్ టెస్ట్, అండ్ ట్రోపనిన్ అనేది కార్డియాక్ బయోమార్కర్ టెస్ట్ అంటాం. ఎప్పుడైతే మన బ్లడ్ సప్లై హార్ట్కి తగ్గిందో ఆ కార్డియాక్ ట్రోపనిన్ అనేది బ్లడ్లో రిలీజ్ అవుతుంది. మనం అది బ్లడ్ శాంపుల్ ద్వారా పికప్ చేసి దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు ట్రోపనిన్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది. అది వాల్యూ మనకి పాజిటివ్గా వచ్చిందంటే కనుక డెఫినెట్గా పేషెంట్ హ్యాడ్ హార్ట్ స్ట్రోక్. అంటే అసలు ఈ ట్రోపనిన్ టెస్ట్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఏ వయసు వాళ్ళకి ఇది సజెస్ట్ చేయాలి? వాళ్ళలో ఎంత తీవ్రత ఉంది అనేది దీంట్లో తెలిసిపోతుందా? యా, ట్రోపనిన్ ప్రతి పేషెంట్కి చేయమండి. ఓన్లీ ఎవరికైతే చెస్ట్ పెయిన్తో ప్రజెంట్ అవుతారో వాళ్ళకి జనరల్గా చేస్తాం. చెస్ట్ పెయిన్ కానీ సడన్గా బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చిన వాళ్ళకి, హార్ట్ స్ట్రోక్ ఉందని డౌట్ వస్తే మాత్రమే చేస్తాం. అండ్ కొన్నిసార్లు మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకు వేరే ఎవిడెన్స్ అవసరం లేదు. కాబట్టి మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్స్లో కూడా జనరల్గా మనము ట్రోపనిన్ మనకు కాంప్లిమెంటరీ బెనిఫిట్ అవసరం లేదు. మనకి ఎప్పుడు అవసరం పడుతుంది, ఎప్పుడైతే సిమ్టమ్స్ డౌట్ఫుల్ సిమ్టమ్స్ ఉన్నాయో, ఈసీజీలో మైనర్ చేంజెస్ ఉన్నాయో, మనం 2D ఎకోలో కూడా పెద్దగా చేంజెస్ కనపడకుండా ఇలాంటి డౌట్ఫుల్ బార్డర్ లైన్ కేసెస్కి ట్రోపనిన్ డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే సో దట్ వీ షుడ్ నాట్ మిస్ ద హార్ట్ అటాక్ ఇన్ దట్ పేషెంట్. అండ్ డెఫినెట్గా ట్రోపనిన్ వాల్యూ అండ్ వాట్ యు కాల్ పర్సంటేజ్ ఆఫ్ మజిల్ ఇన్వాల్వ్ అంటే కొరిలేట్ అవుతుంది అనమాట. ఇఫ్ ద ట్రోపనిన్ చాలా హై ఉంది, లైక్ 5 times, 6 times, 10 times పెరిగింది అనుకోండి, మజిల్ అనేది బాగా డ్యామేజ్ అయినట్టు సూచిస్తుంది. ఒకవేళ ట్రోపనిన్ బార్డర్ లైన్ కానీ 1 time, 2 times పెరిగింది అనుకోండి, మజిల్ డ్యామేజ్ చాలా తక్కువ అయినట్టు. సో దట్ పేషెంట్ యొక్క ఫర్దర్ స్టేటస్ అంటే ఫర్దర్ కోలుకునే శక్తి ట్రోపనిన్ ఎక్కువ ఉంటే బాగా మజిల్ డ్యామేజ్ జరిగినట్టు, వాళ్ళు హార్ట్ మజిల్ రికవరీ ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఒకవేళ ట్రోపనిన్ బార్డర్ లైన్ కానీ మైనర్గా పెరిగింది అనుకోండి, వాళ్ళకి మజిల్ డ్యామేజ్ ఎక్కువ జరగలేదు, వాళ్ళకి స్టెంట్ కానీ బైపాస్ చేసినప్పుడు మజిల్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. గుండెకి సంబంధించి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ యాంజియోగ్రామ్ గురించి కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏ దశలో ఉన్నప్పుడు వాళ్ళకు యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది? సో ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా హార్ట్ పేషెంట్స్ని మనం స్టేబుల్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అండ్ వాట్ యు కాల్ ACS అంటాం, అక్యూట్ కొరనరీ సిండ్రోమ్ లాగా డివైడ్ చేస్తాము. సో ఇది పేషెంట్కి కనుక మనము ఓపీకి వచ్చి నాకు నడిచినప్పుడు దమ్ము రావడము అండ్ ఈసీజీ కానీ 2D ఎకో నార్మల్ ఉండి ట్రెడ్మిల్లో ఏదైనా పాజిటివ్ వచ్చి, అదర్వైజ్ క్లాసికల్ యాంజైనా సిమ్టమ్స్ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం పేషెంట్కి యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాడు కార్డియాలజిస్ట్. అదర్వైజ్ హార్ట్ స్ట్రోక్ లైక్ మైనర్ ఆర్ మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ వుడ్ బి ఆఫ్టర్ ఈసీజీ ఎకో అండ్ ట్రోపనిన్, నెక్స్ట్ స్టెప్ వుడ్ బి డూయింగ్ అన్ యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా మనం కనిపెట్టాలి. లైక్ ఈసీజీ అబ్నార్మాలిటీ ఉన్నా, ట్రోపనిన్ పెరిగినా ఆర్ 2D ఎకోలో మనకి ఏదన్నా రీజనల్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ అంటాం. అంటే మజిల్స్కి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియా అనేది మనకు వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు వాల్ మోషన్ అబ్నార్మాలిటీ అంటాం. సో ఇలాంటి పేషెంట్స్కి అంటే ఏ ఎవిడెన్స్ వచ్చినా, స్టేబుల్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అన్నా,
ఏసీఎస్ సిచ్యువేషన్ అయినా ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నా నెక్స్ట్ స్టెప్ వుడ్ బి గోయింగ్ ఫర్ యాంజియోగ్రామ్. బ్లడ్ థిన్నర్స్ గురించి కూడా చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి మీరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది, వాటి వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? బ్లడ్ థిన్నర్స్ అనేది రొటీన్గా ప్రతి హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్కి స్టెంట్ అయినా బైపాస్ అయినా వి రికమెండ్ గో ఫర్ యాడింగ్ బ్లడ్ థిన్నర్స్, బికాస్ లైఫ్ లాంగ్ వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ పైన ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వన్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే జీవితాంతం ఆ రిస్క్ అనేది హీల్ క్యారీ అవుట్. మనం ఆ బ్లడ్ థిన్నర్స్ రెగ్యులర్గా కంటిన్యూ చేసి ఆ రిస్క్ అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే టెండెన్సీని తగ్గిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 year ఆఫ్ స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ వాళ్ళకి డ్యువల్ యాంటీప్లేటెట్స్ పెడతాం. అంటే 2 బ్లడ్ థిన్నర్స్ పెట్టిన తర్వాత స్లోగా 1 year తర్వాత మేబీ వీ కెన్ చేంజ్ ఇట్ టు సింగిల్ బ్లడ్ థిన్నర్ కానీ, డిపెండింగ్ ఆన్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ స్టెంటింగ్ అవనివ్వండి ఆర్ కాంప్లెక్స్ బైపాస్ సర్జరీ, పేషెంట్కి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకు డ్యువల్ యాంటీప్లేటెట్స్ అంటే 2 రకాల బ్లడ్ థిన్నర్స్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఏ హార్ట్ పేషెంట్ అయినా స్టెంట్ పడ్డా బైపాస్ జరిగినా కూడా డెఫినెట్గా దే షుడ్ బి ఆన్ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్. కానీ కొంతమంది ప్రైమరీ ప్రివెన్షన్ అని చెప్పేసి ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ స్టార్ట్ చేస్తుంటారు. ప్రీవియస్గా ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ఏ హార్ట్ స్ట్రోక్ లేకుండా హుక్టి డయాబెటీస్ ఉండి ఏజ్ పెరిగిన వాళ్ళకు ఆస్పిరిన్ అనేది స్టార్ట్ చేస్తుంటారు. దట్ వాజ్ అ ప్రీవియస్ టెండెన్సీ. ఇప్పుడు మనము ఆ బ్లడ్ థిన్నర్ని ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టుగా సజెస్ట్ చేయకూడదు. ఓన్లీ పేషెంట్కి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, హై కొలెస్ట్రాల్ ఉండి అండ్ ఏదైనా బ్లడ్ అథెరోస్క్లెరోటిక్ మార్కర్స్ కనుక ఉంటే, లైక్ మనము కెరోటిడ్ డాప్లర్ చేసినప్పుడు కానీ మనకు అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ కనిపిస్తే వాళ్ళకు బ్లడ్ థిన్నర్ సజెస్ట్ చేయాలి. అదర్వైజ్ ఆల్వేస్ బ్లడ్ థిన్నర్ హ్యాస్ అదర్ యాంగిల్ ఆల్సో. ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ వెపన్. ఎప్పటికైతే ఏజ్ పెరుగుతున్నప్పుడు మనకు బ్లడ్ బ్లీడింగ్ టెండెన్సీ కూడా పెరుగుతుంది. సో అన్నెసరీగా మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నాం అనుకోండి, దే కెన్ హ్యావ్ బ్లీడింగ్ ఎట్ సమ్ అదర్ సైడ్స్, మెయిన్గా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడము. అండ్ కొంతమందికి ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉంటే పొట్ట నుంచి అంటే పేగుల్లోంచి బ్లీడ్ అవ్వడము. సో బెనిఫిట్స్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ ఆర్ టు బీ యూస్డ్. ఎవరికైతే జెన్యున్గా బెనిఫిట్ ఉందో వాళ్ళకే వాడాలి. అన్నెసరీగా ఈ పేషెంట్ నాకు హార్ట్ స్ట్రోక్ రాకూడదని బ్లడ్ థిన్నర్స్ వాడుకుంటూ పోతే ఆ బ్లడ్ థిన్నర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్కి మనము లోన్ అవుతాం. ఎస్పెషల్లీ యూ కెన్ బ్లీడ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఎస్పెషల్లీ బ్రెయిన్లో బ్లీడ్ అవుతే దట్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ పొట్టలో బ్లీడ్ చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది గ్యాస్ట్రైటిస్ ఉండి పెప్టిక్ అల్సర్ డిసీజ్ వీళ్ళన్నీ టెండెన్సీ ఉంటుంది. వీళ్ళు కనుక వాడితే కనుక ఇంకా బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే పొట్టలోంచి బ్లీడింగ్ అయ్యి రక్తస్రావం జరిగిపోయి అదొక ఇంకా మళ్ళీ ఇట్ మే ల్యాండ్ అప్ ఇన్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయి. సో బ్లడ్ థిన్నర్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ర్యాండమ్లీ, ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. దానికి స్పెసిఫిక్గా కార్డియాలజిస్ట్ సజెస్ట్ చేస్తేనే వాడాల్సి వస్తుంది. మళ్ళీ బ్లడ్ థిన్నర్స్లో కూడా మైల్డ్ బ్లడ్ థిన్నర్స్ అండ్ వాట్ యు కాల్ పవర్ఫుల్ బ్లడ్ థిన్నర్స్ అని ఉంటాయి. అది కార్డియాలజిస్ట్ డిస్క్రిప్షన్కి వదిలేయాలి. అకార్డింగ్ టు ద పేషెంట్ అనాటమీ అండ్ పేషెంట్కి స్టెంట్ బైపాస్ బట్టి కాంప్లెక్సిటీ బట్టి మనం దాన్ని సజెస్ట్ చేస్తుంటాం. ఓకే, ఇంకా గుండెకు వేసే స్టంట్స్ గురించి మనం మాట్లాడితే అంటే ఎలాంటి పేషెంట్కి అది సజెస్ట్ చేస్తారు, ఎలాంటి వాళ్ళకి వేయాల్సిన అవసరం వస్తుంది? రొటీన్గా మనము యాంజియోగ్రామ్ చేసినప్పుడు 3 రకాల పేషెంట్స్, 3 రకాల బ్లాక్స్ మనము అందులో గుర్తిస్తాం. మైల్డ్, మోడరేట్, సివియర్. ఓకే ఓకే. అండ్ గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్లో 2 రక్తనాళాలు ఉంటాయి. లెఫ్ట్ మెయిన్, ఎల్ఐడి, ఎల్సిఎక్స్. రైట్ సైడ్ రైట్ కొర్నరీ ఆర్టరీ అని ఉంటుంది. సో ఒకవేళ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఇఫ్ యూ ఫైండ్ మైనర్ బ్లాక్స్ లైక్ లెస్ దెన్ 50% బ్లాక్స్ కనిపెట్టాం అనుకోండి, సో వీళ్ళకి సింపుల్ బ్లడ్ థిన్నర్స్ అండ్ కొలెస్ట్రాల్ మెడిసిన్ సరిపోతుంది. కానీ ఎవరికైతే మోర్ దెన్ 70% బ్లాకేజెస్ ఉన్నాయి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫోకల్ బ్లాక్స్ అంటే ఒకే రక్తనాళంలో ఫోకల్ అంటే ఒకే రీజియన్లో చిన్న బ్లాక్ ఉందనుకోండి, మోర్ దెన్ 70%, వాళ్ళకి స్టెంట్ సరిపోతుంది. స్టెంట్తో ట్రీట్ చేయొచ్చు. కొంతమందికి ఏంటి డయాబెటీస్, స్మోకింగ్, సీకేడి, కిడ్నీ జబ్బులు ఉన్న పేషెంట్స్కి మేము యాంజియోగ్రామ్ చేసినప్పుడు మల్టిపుల్ బ్లాక్స్ ఆర్ డిఫ్యూజ్ బ్లాక్స్ మనకు బయటపడవచ్చు. అంటే మల్టిపుల్ 3 రక్తాలలో బ్లాక్స్ ఉండడము, కాల్షియం డిపాజిషన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇలాంటి వాళ్ళకు జనరల్గా మనం ఓపెన్ హార్ట్ సర్జరీ ఆర్ బైపాస్ సర్జరీ రికమెండ్ చేస్తాం. సో మల్టిపుల్ బ్లాక్స్ ఉండి ఫోకల్ బ్లాక్స్ ఉన్నప్పుడు కూడా చాలామందికి మల్టిపుల్ స్టెంట్స్ కూడా వీ కెన్ సజెస్ట్. బట్ దానికి కొన్ని వాటికల్ సర్జికల్ స్కోర్స్, సింటాక్స్ స్కోర్ అని ఉంటుంది. ఆ స్కోర్స్ ఆధారంగా మనము స్టెంట్ చేయాలా, బైపాస్ చేయాలా అండ్ పేషెంట్ ఫిట్నెస్ యొక్క ఆధారపడి కూడా మనము స్టెంట్ వర్సెస్ బైపాస్ మనం సజెస్ట్ చేస్తుంటాం. ఓకే, అంటే అసలు ఇలా కొలాప్స్ కాకుండా ఉండటానికి కానీ గుండె జబ్బులకి దారి తీయకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఎలాంటి హెల్త్ కానీ ఎలాంటి లైఫ్ స్టైల్ని కానీ మెయింటైన్ చేస్తే బెటర్? సో ఫస్ట్ థింగ్ ఇస్ స్ట్రెస్ ఒక్కటే కాదండి, మన లైఫ్ స్టైల్. మనము చిన్నప్పటి నుంచి పేరెంట్స్ షుడ్ మేక్ దర్ చిల్డ్రన్ టు హ్యావ్ ఏ గుడ్ లైఫ్ స్టైల్, అవాయిడ్ అన్నెసరీ క్యాలరీస్, ఎస్పెషల్లీ షుగర్ అనేది షుగర్ అండ్ సాల్ట్ ఆర్ ఫీడెడ్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనకు షుగర్, సాల్ట్
పెట్టి మనను ఈ రిస్క్ ఫ్యాక్టర్స్కి దారి తీస్తున్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెట్టినప్పుడే కదా మన ఈ ఏజ్లో 30-40 ఇయర్స్కి ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి. ఏదో ఇప్పుడే వచ్చింది కాదండి. మనం చిన్నప్పటి నుంచి మనము ఇండియాలో టెండెన్సీ తక్కువ, చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ తినే అలవాటు తక్కువ. సో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, సలాడ్స్ అనే టెండెన్సీ తక్కువ. సో చిన్నప్పటి నుంచి మనము ఎక్సెసివ్ క్యాలరీస్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఎస్పెషలీ ఎక్సెసివ్ స్వీట్స్ అండ్ సాల్టెడ్ ఐటమ్స్. లైక్ జంక్ ఫుడ్లో ఉండేదే సాల్ట్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఇవి తగ్గించుకోవాలి. అండ్ what you call excessive fried foods, deep fried foods with oil should be avoided. And daily they can add good portion of protein, carbohydrates, multivitamins, ఇవన్నీ proportionate గా మనం కుక్ చేసుకుంటే ఆహారం మీద చాలా అవగాహనతో వాళ్ళు తీసుకోవాలంటారు. డెఫినెట్ గా. అండ్ ఎక్సర్సైజ్ అండ్ యోగాని కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేయాలి. కరెక్ట్. సో ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు మెంటల్ హెల్త్ కూడా ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు గుండె జబ్బులు రాకుండా ఉంచడానికి? ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్. బికాస్ స్ట్రెస్ హ్యాండిల్ చేసేది బాడీతో పాటు బ్రెయిన్ కూడా. మోర్ ఆఫ్ బ్రెయిన్ రిలేటెడ్ థింగ్స్. బికాస్ ఈ హార్మోనల్ అండ్ మన ఈ స్ట్రెస్ రిలేటెడ్ బాడీలో అడ్రినలిన్ కానీ కార్టిసోల్ కానీ బ్రెయిన్ స్ట్రెస్ గురైనప్పుడు బాడీలో ఉత్పన్నం అవుతుంటాయి. సో ఫిజికల్ స్ట్రెస్ మనం పడుకుంటే తగ్గిపోతుంది రెస్ట్ తీసుకుంటే. మెంటల్ స్ట్రెస్ అలా కాదు, ఇట్ విల్ కంటిన్యూ. అండ్ అన్లెస్ వి వెంట్ ఇట్ అవుట్. నేను చెప్పాను కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనము ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని, మీరు అన్నారు లాఫింగ్ థెరపీ అని, అలాగే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ థెరపీస్ లైక్ టేకింగ్ ఏ బ్రేక్ ఫ్రమ్ ఎ వర్క్, లైక్ 2-3 days బ్రేక్ తీసుకొని హాలిడేకి వెళ్ళడము, అదర్వైజ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ సోషల్గా అందరితో కలవడం రెగ్యులర్గా. అండ్ యూ కెన్ ఇన్కల్కేట్, అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ గుడ్ ఇన్ టాకింగ్, అంటే ఇవంటి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ కానీ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎవరికి అలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వీ హ్యావ్ సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మనము ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలాంటి చేసినప్పుడు మనము ఈ బ్రెయిన్ అనేది ఒక సాటిస్ఫాక్టరీ స్టేజ్కి వెళ్ళొచ్చు. అండ్ గుడ్ థింగ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అంటే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో బీపీ అండ్ షుగర్ ఉందంటే వాటినైతే అవాయిడ్ చేయలేరు, కానీ మీరు స్ట్రెస్ తీసుకొని వాటిని ఆహ్వానం పలకడం మాత్రం దాన్ని మనం కడౌన్ చేసుకోవాలి. మీరు అన్న మెంటల్ హెల్త్తో డెఫినెట్గా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేసి, if at all the patient is having depression or anxiety and some of the mental conditions can lead to heart strokes. So ilanti manam identify cheyagalite, we may suggest the patient to go for a psychologist or psychiatrist and treat them accordingly. Okay, right, and thanks for joining. Thank you. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.